ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అక్టోబర్ 26th సండే 2025 ఈవినింగ్ 7 o'clock నియర్ గాంధీ బొమ్మ సెంటర్, ఆర్ రాజేష్ షాప్. దేవుడికి తన భక్తులు తను ప్రార్థన చేయడం అంటే ఇష్టం. వాళ్ళని ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆర్థిక సహాయం చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఆపోజిట్ ఎవడు ఇంకొకడు ఉన్నాడు కదా, డెవిల్, అదేనండి అప్పవాది. వాడేమో మనుషుల్ని బలహీనపరుస్తాడు, విరక్తి కలిగిస్తాడు, రోగాలు పుట్టిస్తాడు, అప్పులు చేయిస్తాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థన చేసేవాడిని వాడు చెడగొడతాడు, పడగొడతాడు. అలాంటిది దెయ్యాలే. ఇది నా సొంత తెలివి కదా, అంత బ్రెయిన్ నాకు లేదు, మా మేధావిని కాదు, మహాభక్తుడిని కాదు. అయితే దెయ్యాలే ఆయన్ని ప్రార్థించాయంట. ఎక్కడ మీరు లూకా 8వ అధ్యాయం 28వ వచనం చదవండి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో మీకేం పని, మమ్మల్ని నశింపచేయి వచ్చితివా అని ఆయనను వేడుకోనేది. వేడుకోవడం అంటే ఏంటంటే దండం పెట్టాడు, రిక్వెస్ట్, ప్రేయర్ అన్నమాట. అదేవిధంగా అందులోనే 31 వర్డ్లో 31వ వచనంలో ఏమని ఉందంటే, అయ్యా అయ్యా మమ్మల్ని ఎళ్ళగొట్టు, మాకు ఆ పంతుల మందులోకి వెళ్ళటానికి మాకు ఛాన్స్ ఇవ్వని వేడుకొనేనంటే ఆయనకి మొక్కింది ప్రతిమల్లి. సరే, దుర్మార్గుల మాట వినకూడదు కదా, కానీ అది సబబుగా అనిపించి యేసు ప్రభు ఏమన్నాడు, సరే వెళ్ళండి ఆ పంతుల మందులోకి అన్నాడు. ఈ దెయ్యం, డెవిల్, వాడు ఎక్కడ ఉంటాడంటే యోబు 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా దేవదూత కాన్ఫరెన్స్లో కనిపిస్తాడు. అలాగే మాథ్యూ చాప్టర్ 4:1 కూడా కనిపిస్తాడు. ఇవన్నీ ఎందుకంటున్నానంటే దెయ్యాలు కూడా ప్రార్థన చేస్తాయి. మరి నీ సంగతి ఏంటి? నువ్వు ఇవాళ కడుపు నిండా అన్నం తిన్నావా, కంటి నిండా నిద్రపోయావా, ఇలాంటి కష్టాలు లేవా? అయినా సరే, మంచి అయినా చెడు అయినా సరే, నీవు దేవుడు అనేవాడు ఒకడున్నాడని ఆయన్ని ప్రార్థన చేస్తూ గడుపు. దెయ్యాల ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఎందుకు ఆలకించడు? నిశ్చయంగా దేవుడు నీ కోరిక నెరవేరుస్తాడు. ముగించేస్తున్నాను కేవలం ఒక పల్లవి పాయింట్. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. దేవుడు ఏమైనా చేయగలడు. కాబట్టి దేవుడిని ఎవరైనా మొక్కాల్సిందే. అయితే ఆయన గళ్ళ షర్ట్ వేసాడు, ఈయన బ్లూ షర్ట్ వేసాడు, నేను వైట్ షర్ట్ వేసాను, అన్ని క్లాత్సే, అన్ని బట్టలే. కాబట్టి ఎవరికి ఇష్టమైన విశ్వాసాన్ని బట్టి వాళ్ళ దేవుడిని వాళ్ళు మొక్కుకుంటారు. నాకంటూ ఒక దేవుడు ఉన్నాడని వాళ్ళు అనుకున్న వాళ్ళు ఆ దేవుడిని మొక్కడం తప్పులేదని దీన్ని అంటారు సర్వే జన సుఖినో భవంతు. ఇంకా ఒక మాట చెప్పి కట్ చేస్తారు. మోంతా సైక్లోన్ అనే తుఫాను ఈ రాత్రి కానీ రేపు కానీ బీభత్సంగా గాలివాన వస్తుందంట. అయితే దేవుని సేవకుడిగా నేను అందరి సుఖం కోరాలి, అందరి మంచి కోరాలి. కాబట్టి అలా రాకుండా కాపాడని నా వంతు వాళ్ళ ప్రేయర్లో ఉంటాను. ఎందుకంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా తూపుడు బండి మీద చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, ముష్టి వాళ్ళు అడుక్కోవడానికి బయలుదేరుతారు. అలాంటి వాళ్ళకి తుఫాను వస్తే ఎలా ఉంటారు? వాళ్ళకి షెల్టర్ లేదు కదా. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. వాళ్ళందరి కోసం వాళ్ళ ప్రార్థన చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, దెయ్యాల ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఎందుకు ఆలకించడు? ఓపికగా నువ్వు ఎదురు చూస్తూ ప్రార్థన చెయ్యి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.